ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు సచివాలయం నుంచి గన్నవరం బయలుదేరతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లబోతున్నారు సీఎం. రాత్రి 7:30 ఢిల్లీలో ల్యాండ్ కాబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీలో పర్యటించబోతున్నారు చంద్రబాబు. రేపు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర పెద్దలతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చిస్తారు. 5 ఏళ్లలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఇప్పటికే అధికారుల నుంచి సేకరించారు చంద్రబాబు. ఢిల్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్ ఉండబోతోంది. కేంద్రం నుంచి ఏ పథకాలు, ప్రాజెక్టుల ద్వారా నిధులు రాబట్టొచ్చనే అంశంపై చర్చించారు చంద్రబాబు. మౌలిక వసతులకు వీలైనంత నిధులు రాబట్టేలా రిప్రజెంటేషన్స్ సిద్ధం చేయాలంటూ చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ నివేదికలు సిద్ధం చేయబోతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో వ్యవస్థల విధ్వంసం వల్ల ఏపీ ఏ విధంగా నష్టపోయిందో అనే అంశాన్ని ప్రధాని సహా కేంద్ర మంత్రులకు చంద్రబాబు వివరించబోతున్నారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని కోరబోతున్నారు చంద్రబాబు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి పెట్టబోతున్నారు. అత్యవసరంగా రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాల లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా వివిధ కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి రాబోతున్నారు. ఎన్ని గంటలకు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఎవరెవరితో ఇవాళ రేపు సమావేశం కాబోతున్నారు? ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఢిల్లీకి రాబోతున్నారు. 4వసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఆ తర్వాత విభజిత రాష్ట్రానికి 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. సో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్రం వద్ద, కేంద్ర ఆర్థిక సహకారం అనేది ఇప్పుడు చాలా అవసరం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో. సో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రానికి వివరించేందుకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో అంశాల వారీగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట వేయాలన్న అంశాలని, విజ్ఞాపనలు ఇటు కేంద్ర మంత్రులకు ఇవ్వబోతున్నారు. ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం అశోక 50 నివాసంలో ఆయన ఉండడం జరుగుతుంది. పలువురు మంత్రులు, అధికారులు కూడా ఢిల్లీ వస్తున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన భేటీ కాబోతున్నారు. ఎన్డీఏలో కేంద్రంలో భాగస్వామిగా ఉంది టీడీపీ పార్టీ. కేంద్రంలో మంత్రి పదవులు కూడా ఉన్నాయి కాబట్టి సో మర్యాదపూర్వకంగా తొలిసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటు ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అలాగే పెండింగ్ అంశాలు ఏమున్నాయి వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా అనేక విజ్ఞాపనలు ఇటు ప్రధాని మోడీకి ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలతో పాటుగా ఇటు సహకారం, కేంద్ర రాష్ట్ర పథకాలకి నిధులు ఇవ్వాలి, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్, ముఖ్యంగా పారిశ్రామిక రాయితీలు, ఈ విధంగా అనేక అంశాలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వివిధ మంత్రిత్వ శాఖల వారీగా ఉన్నతాధికారులతో రివ్యూలు, సమీక్షలు జరిపి ఏ అంశాన్ని కేంద్రం నుంచి రాబట్టవచ్చు, కేంద్రం నుంచి ఎక్కడ వెసులుబాటు ఉంది నిధులు తీసుకురావడంలో అన్న విషయాలని ఆయన సమీక్షించడం జరిగింది. సో వాటన్నిటికి సంబంధించిన విజ్ఞాపన పత్రాలను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక రేపు వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, అలాగే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలవబోతున్నారు. మంత్రిత్వ శాఖ, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కూడా ఆయన కలవబోతున్నారు. సో మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న పెండింగ్ అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే ఒక లిస్ట్ గా ప్రిపేర్ చేసి వాటన్నింటినీ కూడా కేంద్ర మంత్రులకు ఇచ్చి త్వరగా వీటన్నింటినీ కూడా క్లియర్ చేయాలి అని చెప్పి కోరే అవకాశం ఉంది. సో ఇప్పుడు కొంత స్పీడప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉంది కాబట్టి సో ప్రభుత్వ పరంగా త్వరితగతిన ఇటు కేంద్రం నుంచి వచ్చే సహకారం కానీ, నిధుల విడుదల కానీ, ఇటు ప్రాజెక్టుల అలొకేషన్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి సో ముఖ్యంగా వేగంగా పనులు జరిగే అవకాశం ఉంటుంది. సో ఫాలోఅప్ కూడా ఉన్నట్లయితే కనుక కేంద్రంలో నుంచి రామ్మోహన్ నాయుడు, అలాగే తొమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళు మంత్రులుగా ఉన్నారు కాబట్టి సో పెండింగ్ అంశాలని త్వరితగతిన ఫాలోఅప్ చేసే విధంగా కూడా
ఇటు టీడీపీ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటినీ కూడా ప్రధాని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఇప్పటికే బడ్జెట్ సన్నాహక సమావేశంలో వైయా లోకేష్ పాల్గొనడం జరిగింది. రాష్ట్రానికి ముఖ్యంగా పెండింగ్ అంశాలు ఏవే ఉన్నాయి, అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి నిధులను కేటాయించాలి కేంద్ర బడ్జెట్ లో, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అని చెప్పుకోవడం జరిగింది. అలాగే పోలవరం R&R ప్యాకేజ్ తో పాటుగా ఇటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు GST బకాయిలు కానీ, అలాగే పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు సంబంధించి కూడా ఇటు సహకారం అందించాలని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి విజ్ఞాపనలు ఇచ్చారు. సో వాటన్ని ఫాలో అప్ లో భాగంగా ఇటు చంద్రబాబు నాయుడు ప్రధాని అలాగే కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞాపనలు అందించబోతున్నారు. మరోపక్క ఇటు ఎన్డీఏల భాగస్వామిగా ఉన్న JDU ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. సో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి కేంద్రం చెప్తున్న నేపథ్యంలో ఆ అంశానికి కూడా ముఖ్యంగా ప్రత్యేక హోదా లేక ప్యాకేజా ఈ అంశాలు కూడా ప్రధానంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్రంతో ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. సో చూడాలి కేంద్రం ఎంతవరకు చంద్రబాబు అలాగే టీడీపీ ప్రభుత్వ విజ్ఞాపనలకు ఎన్డీఏలో భాగస్వామిగా ఒక ప్రశ్నానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుంది, ఎంత త్వరితగతిన ముఖ్యంగా పెండింగ్ అంశాలన్నీ క్లియర్ చేస్తుందని మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.